హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి ఇక శౌర్య ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రమ, మా ఇంటికి వెళ్దాం పదా అంటే మన ఇంటికి వెళ్దాం పదా అనగానే, అయ్యో సార్, ఎందుకు ఇలా పెళ్ళి కాకుండా వస్తే బాగుండదు సార్, చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనగానే, అయ్యో ఇంకా నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావు, అదేమీ లేదు రామా, వెళ్దాం పదా అని చెప్పి రామలక్ష్మిని వెంట పెట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు శౌర్య. ఇకపోతే చారు అలాగే పద్మ ఇద్దరు కూడా నగలు తాకట్టు పెట్టడానికి బంగారపు షాప్లోనికి వెళ్ళబోతూ ఉండగా చారు, వద్దని చెప్పాను కదా అత్తయ్య, ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటే, ఏంటే నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా, ముందు మీ మామయ్య నువ్వు బయటకు తీసుకురావాలంటే డబ్బులు కావాలి కదా, పద అని చెప్పేసి వెంటనే ఇక షాప్లోకి వెళ్తారు. షాప్లో ఇక షాపు ఓనర్ వాళ్ళ అబ్బాయి ఉండడంతో పద్మ ఇలా అంటూ ఉంటుంది, బాబు మీ నాన్నగారు లేరా అనగానే, లేరండి, పని మీద బయటకు వెళ్ళారు, ఏం కావాలి అని అంటూ ఉంటే, నగలు తీసుకొచ్చాను బాబు, ఈ నగలు తీసుకొని కొంత డబ్బు కావాలి అనగానే, అవునా, ఇటు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే ఇక నగలు ముందు పెట్టుకొని చూస్తూ ఉంటే అది చూసిన చారు షాక్ అయిపోతుంది. అయిపోయింది, నా పని ఇవాళ పూర్తిగా అయిపోయింది, ఈ నగలు గిల్టువని ఆయన చెప్పేస్తే అత్తయ్య నా గొంతు నడిమి చంపేస్తుంది, దేవుడా నువ్వే కాపాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక అవి బంగారు నగల గిల్టు నగల అని రుద్ది పరీక్ష చేస్తూ ఉండగా అప్పుడే ఇక షాప్ అతను వచ్చేస్తాడు. ఏం చేస్తున్నారో నువ్వు అనగానే, అది ఏం చేస్తున్నానంటే నగలు తీసుకొచ్చారు, డబ్బులు కావాలంట, ఇవి బంగారు నగలో గిల్టు నగలో చెక్ చేస్తున్నాను నాన్న అని అంటూ ఉంటే, అయ్యో నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, ఆవిడెవరు అనుకున్నావు, రఘురామ్ గారి చెల్లెలు, వాళ్ళని బంగారం మనం అవమానిస్తే వాళ్ళని కూడా అనుమానించినట్లే అని అంటూ ఉంటే, అయ్యో సారీ అండి అనగానే, ముందు వాళ్ళకు ఎంత డబ్బు కావాలో ఇచ్చి పంపించు అనగానే, సరే నాన్న అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే ఇక పద్మ ఇలా అంటూ ఉంటుంది, ఏమండి మా కోడలు వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉండి నగలు తాకట్టు పెట్టానండి, అన్నయ్యతో చెప్పకండి అనగానే, సరేనమ్మా అనగానే వెంటనే ఇక అతను డబ్బులు ఇస్తాడు. తీసుకొని చారు, పదవే పద, త్వరగా వెళ్ళి ఆయన్ను విడిపించుకొని రావాలి, త్వరగా వెళ్దాం పద అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మయ్య బ్రతికిపోయాను, సమయానికి షాప్ అతను వచ్చి కాపాడాడు అని చెప్పి తీరిగ్గా ఇక బయలుదేరతారు చారు అలాగే పద్మ పోలీస్ స్టేషన్కి. ఇక రామలక్ష్మి అలాగే శౌర్య నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ప్రమీల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. శౌర్య అలాగే రామలక్ష్మి రావడం చూసిన ప్రమీల ఇక నీళ్ళ పైపు అక్కడ వదిలేసి, రెండమ్మా రండి, కోడల్ని తీసుకొని మొదటిసారి ఇంటికి వచ్చావు, ఆగు అని చెప్పి ఇద్దరికి కూడా హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్తుంది. వెంటనే వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, అది అది అని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా అలా అడుగుతున్నావు, రామలక్ష్మి నేను ఇద్దరం కలిసి గుడికి వెళ్ళామమ్మా, గుడి నుంచి ఇటే తీసుకొని వచ్చాను అనగానే, అవునా సరే, కోడలు వచ్చింది కదా, కోడలికి ఏమైనా తినడానికి తీసుకొని వస్తాను, తనకి కడుపు నిండా వండి పెట్టు అని అంటూ ఉంటే, అదేదో 4-5 రకాలు తీసుకురండి, కావాల్సినవి వండి పెడతాను అనగానే, వెంటనే ఇక సరే అమ్మ రామలక్ష్మి, నాదొక చిన్న కోరిక తీర్చుతావా అనగానే, ఏంటండి అనగానే, అండి ఏంటమ్మా, అత్తయ్య అని పిలువు అనగానే, సరే అత్తయ్య చెప్పండి అని అంటూ ఉంటే, నాకు కొంచెం నీ చేతులతో కాఫీ పెడితే తాగాలని ఉందమ్మా, అది ఒక్క చిన్న కోరికనే అనగానే, అయ్యో అమ్మ, పెళ్ళైన తర్వాత రామలక్ష్మి అన్ని పనులు చేస్తుందిలే అనగానే, అయ్యో రామలక్ష్మితో కాఫీ పెట్టించినంత మాత్రాన మొత్తం పని చేపిస్తాననుకుంటున్నావా ఏంట్రా, అలా కాదు, ఇది నా కోరిక మాత్రమే, నా కోడలు తీరుస్తుందని అనుకుంటున్నాను అనగానే, సరే రామా, వెళ్ళి అమ్మకి కాఫీ పెట్టి తీసుకొద్దు పదా అని చెప్పి రామలక్ష్మిని కిచెన్ గదిలోకి తీసుకువెళ్తాడు. రామలక్ష్మి కిచెన్ అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఏంటి రామా అటు ఇటు చూస్తున్నావు, ఏమైంది అనగానే, అయ్యో మీకు ఒకటి చెప్పనా, నాకు కాఫీ పెట్టడం రాదండి అనగానే శౌర్య నవ్వుతూ ఉంటాడు. మీకు నవ్వొస్తుందా, నాకు కాఫీ పెట్టడం రాదంటుంటే అనగానే, నీకు కాఫీ పెట్టడం రాదని నవ్వట్లేదు రామా, నువ్వు అమాయకంగా చెప్తున్నావు కదా, దానికి నవ్వుతున్నాను, సరే అయితే నేనే కాఫీ పెట్టేస్తానులే అనగానే, సరే అత్తయ్య నా చేతులతో పెట్టమని అడిగారు కదా అనగానే, సరే నీ చేతులతోనే పెట్టేస్తాను పద అని చెప్పేసి రామలక్ష్మికి కాఫీ ఎలా పెట్టాలో శౌర్య చెప్తూ ఉంటాడు. వెంటనే ఇక పాలు పోసి, పాలు మరిగిన తర్వాత కాఫీ పౌడర్ వేసి, షుగర్ వేసి అన్నీ కూడా చెప్తూ ఉంటే రామలక్ష్మి చేస్తూ ఉంటుంది.
కాఫీ పౌడర్ 2, 3 స్పూన్లు వేస్తూ ఉంటే, అది కాఫీ పౌడర్ ఏమనుకుంటున్నావు అనగానే, అయ్యో అని చెప్పేసి అంటూ కాఫీ ఇక కప్‌లో పోయగానే రామలక్ష్మి తీసుకొని వెళ్తూ ఉంటే, ఆగు రామా అని చెప్పి రామలక్ష్మి మీద నీళ్లు చిలకరిస్తూ, ఆగు రామా అని చెప్పి అంటూ ఉంటాడు. రామలక్ష్మి ఏంటండి అని అంటూ ఉంటే, చెప్పి వెంటనే ఇక ప్లేట్ ఇచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా చున్నీ ముడి వేసుకొని, ఇప్పుడు సరేనా అనగానే, సరే రామా సూపర్ అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వెంటనే రామలక్ష్మి వెళ్తుంది. కాఫీ తీసుకువెళ్ళి, ఇదిగోండి అత్తయ్య అనగానే, ప్రాణం లేచొచ్చినట్టు అనిపించిందమ్మా. 100 ఏళ్ళు ఇంకా బ్రతుకుతానా లేదా అనే అనుమానం కాదు కానీ, ఇంకా 100 ఏళ్ళు ముందుకు తీసుకువెళ్ళింది నీ కప్పు కాఫీ అనగానే చాలా మురిసిపోతూ ఉంటారు. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే ఆద్య ఇక రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది. రామలక్ష్మి ఇక ఆద్య చెప్పు అనగానే, ఎక్కడున్నావు రామా, ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు అనగానే, సౌరి సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను అనగానే, అవునా అక్కడికి వెళ్ళావా అని అంటూ ఉంటే, అయ్యో నేను రాలేదు ఆద్య, సరే తీసుకొని వచ్చారు అనగానే, వెళ్తే తప్పేముందులే, ఎప్పటికైనా ఆ ఇంట్లోనే ఉండవలసిందానివి కదా అని ఈ విధంగా ఆద్య అంటూ ఉంటుంది. వెంటనే ఇక శౌర్య, ఏంటి రమా అనగానే, ఆద్య ఫోన్ చేసింది సార్ అని అంటూ ఉంటే, సరే మాట్లాడు అనగానే ఆద్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు ఆద్య చెప్పు అనగానే, అది డాడీ రేపు ఫ్లైట్‌కి టికెట్స్ బుక్ చేశారు, అది చెప్పడానికి చేశాను అనగానే, అంటే వెళ్ళాలా తప్పదా అనగానే, మళ్ళీ ఏంటి రామా అలా అడుగుతున్నావు, వెళ్ళాలి తప్పదని చెప్పాను కదా అని అంటూ ఉంటే, సరే ఆద్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి. కానీ వెళ్ళే ముందు నీతో మాట్లాడాలని ఉంది, నువ్వు వస్తే కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చాను అనగానే, సరే వస్తున్నాను అని చెప్పేసి, సార్ ఆద్య అమెరికాకు వెళ్ళిపోవడానికి టికెట్ కూడా బుక్ చేసుకుందంట, నేను వెళ్ళాలి సార్, కొంచెం తనతో టైం స్పెండ్ చేయాలి, కానీ తను అమెరికాకు వెళ్ళాలి అనుకుంటుంది, కానీ తను అమెరికాకు వెళ్ళకూడదు సార్, మన కోసం తను ఎంతో చేసింది, మన ఇద్దరం కలిసి ఉండడానికి తను చేసిన ప్రయత్నమే కానీ చేయని ప్రయత్నం లేదు సార్, అలాంటి ఆద్య మన పెళ్ళి ఉండకుండా వెళ్తుంది అంటే నాకు చాలా బాధగా ఉంది సార్ అని అంటూ ఉంటే, సరే రామా నువ్వు వెళ్ళు అని చెప్పగానే రామలక్ష్మి బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే డబ్బులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఏమండి అని చెప్పి పద్మ అనగానే, స్టేషన్లో జైల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు వెంకట్రావు. వచ్చావా పద్మం, నా కోసం వచ్చావా అనగానే, అవునండి ఇన్స్పెక్టర్ గారు, ఆయన ఏ తప్పు చేయలేదండి, వదిలిపెట్టండి అనగానే, చారు కూడా పోలీసులతో ఈ విధంగా అంటూ ఉంటుంది. మేము మీకు డబ్బిచ్చి అరెస్ట్ చేయమని చెప్పింది మా నాన్నే, కానీ మీరు మా ఆయన్ని అరెస్ట్ చేయకుండా మా మామయ్యని అరెస్ట్ చేశారు అనగానే, అరెస్ట్ చేయమని చెప్పాడు కానీ ఎవరిని అరెస్ట్ చేయాలో క్లారిటీ ఇవ్వలేదమ్మా అనగానే, సరే డబ్బు తీసుకొచ్చాను సార్, ఈ డబ్బు తీసుకొని ఎలాగైనా ఆయన వదిలిపెట్టండి అనగానే, సరేనమ్మా నాకు ఇచ్చారు సరే, కానీ ఆ అమ్మాయికి కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా అనగానే, ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి కూడా వచ్చేస్తుంది. రాగానే ఇక, నీకు డబ్బులు కావాలా అని చెప్పి అంటూ వెంటనే పద్మ ఇక డబ్బులు ఇస్తూ ఉంటే, ఇచ్చేయండి అత్తయ్య అని అంటూ ఉంటుంది చారు బ్రతిమలాడి. వెంటనే ఇక వెంకట్రావు వచ్చి, పద్మం నా కోసం ₹1 ఖర్చు పెట్టని నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావా అని చెప్పి అంటూ ఉంటాడు. సరేనండి పదండి వెళ్దామని చెప్పేసి ఇక వెంకట్రావుని తీసుకుని ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు పద్మ, అలాగే చారు, వెంకట్రావు అందరూ కూడా కలిసి.